క్రైస్తవులకు ఎస్సీ హోదా రద్దు. ఇదొక వార్త. ఈ రెండో మాట అందరు వినాలి. ఒక కుట్రపూరితంగా, ఒక పద్ధతి ప్రకారం, ప్రణాళికాబద్ధంగా ఒక కుట్ర ప్రారంభమైంది, ఒక ప్రచారం ప్రారంభమైంది. ఆ ప్రచారం ఏంటంటే, ఆంధ్రప్రదేశ్లో ఉన్న దళితులందరూ క్రైస్తవులే. మొదటి విషయమేమో దళిత క్రైస్తవులకి ఎస్సీ హోదా రద్దు. ఇదేదో చింతాడ ఆనందకు సంబంధించిన సమస్య అనుకుంటే ఎవరింట్లో వాళ్ళు ఉండొచ్చు. కానీ గత కొన్ని రోజులుగా పదే 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 చెప్తున్నారు, ఆంధ్రప్రదేశ్లో ఉన్న దళితులందరూ క్రైస్తవులే అని. మొదటి అంశమేమో దళిత క్రైస్తవులకు రిజర్వేషన్లు రద్దు, ఎస్సీ హోదా రద్దు. మరి దళితులందరూ క్రైస్తవులు అని పరిగణిస్తే దళితులందరూ రిజర్వేషన్ ఏమైంది అంటే పెద్ద కుట్ర, అసలు కుట్ర రిజర్వేషన్లు తీసేయాలని. డైరెక్ట్గా ఎస్సీలకు రిజర్వేషన్లు తీసేస్తాం అని చెప్పే దమ్ము లేక, అని చెబితే పునాదులు కదులుతాయని తెలిసి దొంగదారిన దళితులందరి మీద క్రైస్తవులని ముద్రేసి రిజర్వేషన్లు రద్దు చేసుకుంటూ పోతే ఎవరు అడగలేరు, ఎవరు మాట్లాడలేరు అంటున్నారు, లేదా అనుకుంటున్నారు. సరే, దళితులు క్రైస్తవులు అయితే సమస్య ఏంటి? దళితులు చర్చికి వెళ్తే సమస్య ఏంటి? దళితులు చర్చికి వెళ్తే తప్పేంటి? దళితులు తమకు ఇష్టం వచ్చిన ఏ మతాన్నైనా ఆచరిస్తే తప్పేంటి అని ప్రశ్నిస్తే అది తప్పు కాదు అని చెప్పటానికి నాకున్న ఆయుధం బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం. బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో ఈ దేశ పౌరులకి ప్రాథమిక హక్కులు ఉన్నాయి. మరి ఆ ప్రాథమిక హక్కుల్లో మత స్వేచ్ఛ ఒక ప్రాథమిక హక్కు. భారత రాజ్యాంగంలో ప్రాథమిక హక్కుల్లో ఆర్టికల్ 25, ఆర్టికల్ 26, ఆర్టికల్ 27, ఆర్టికల్ 28 ఈ ఆర్టికల్స్ పౌరుడి మత స్వేచ్ఛని తెలియజేస్తూ, మత స్వేచ్ఛని భారత రాజ్యాంగం ప్రాథమిక హక్కుగా ప్రకటించినప్పుడు చర్చికి వెళ్తాను, గుడికి వెళ్తాను, మసీదుకి వెళ్తాను, దర్గాకి వెళ్తాను, ఎక్కడికి వెళ్తానో అది నా వ్యక్తిగత ఇష్టం. నా తండ్రి కొలికిపూడి సుబ్బారావు వెంకటేశ్వర స్వామి భక్తుడు, అందుకే నాకు శ్రీనివాసరావు అని పేరు పెట్టాడు. నా తల్లి మంగమ్మ చర్చికి వెళ్తుంది. నా తల్లికి చదువు రాకపోవటం వల్ల చిన్నప్పటి నుంచి పాకెట్ మనీ కోసం ఎప్పుడు రూపాయి కావాలన్నా, ఎప్పుడు సినిమాకి వెళ్ళాలన్నా మా అమ్మ దగ్గరికి వెళ్ళి, అమ్మ ఒక రూపాయి అని అడిగితే బైబిల్ చదివితే ఇస్తానని చెప్పేది. కాసేపు బైబిల్ చదివి వినిపిస్తే రూపాయో 2 రూపాయలో ఇస్తానని చెప్పేది. ఆ విధంగా చిన్నప్పటి నుంచి ఒక పక్క హైందవ మత సంస్కృతిని, క్రైస్తవ మత బోధనల్ని వింటూ పెరిగిన నేను చదువుకొని కాస్త జ్ఞానం వచ్చిన తర్వాత బౌద్ధ మతం ఈ సమాజానికి అసలైన మార్గం అని నేను వ్యక్తిగతంగా నమ్మాను. సామెతలు 31 గ్రంథంలోకి వెళ్ళి 8, 9 వచనాలు చదవమని చెప్పింది. సామెతలు 31,
8వ వచనం ఏంటి? ఎవరన్నా చదవండి. మూగవారికి, దిక్కులేని వారందరికీ న్యాయము జరుగునట్లు నీ నోరు తెరువుము. నీ నోరు తెరిచి న్యాయముగా తీర్పు తీర్చుము. దీనులకు, శ్రమపడు వారికి, దరిద్రులకును న్యాయము జరిగింపుము. ఆమేన్. ఇప్పుడు చెప్పండి, మౌనంగా ఉండాలా, మాట్లాడాలా? అసలు దళిత క్రైస్తవుల హక్కులేంటో, దళిత క్రైస్తవుల వాస్తవ పరిస్థితులేంటో తెలియని కోట్లాది మంది దళిత క్రైస్తవులు ఉన్న నా సమాజంలో నా గురించి, నా కుటుంబం గురించి చూసుకొని నేను మౌనంగా ఉండాలా, మాట్లాడాలా అని ప్రశ్నించుకున్నప్పుడు ఈ సమాజంలో ఒక సభ్యుడిగా మాట్లాడాలి అని నేను నిర్ణయించుకున్నాను. మరి గత 2 రోజులుగా కొందరు రాజ్యాంగాన్ని చాలా ఎక్కువగా అవపోసన పట్టిన వారు ప్రజాప్రతినిధులు కూడా ఉన్నారు, తెలుగుదేశం పార్టీ నాయకులు ఉన్నారు. అంటే మా పార్టీ, అంటే నేను ఈ పదవి రీత్యా కాస్త దూరంగా ఉండవలసిన అవసరం వచ్చింది కాబట్టి, బట్ నేను ఆ పార్టీ సభ్యుని కాబట్టి మా పార్టీ వాళ్ళే అని చెప్తున్నాను స్పెసిఫిక్గా. అంటే మా పార్టీ వాళ్ళు కూడా, అలాగే ఇంకొంతమంది పార్టీ పెట్టిన వాళ్ళు, చాచి చెప్పదప్ప తినవాళ్ళు, రాబోయే రోజుల్లో ఏ పార్టీకి వెళ్తారో తెలియకుండా మరి సొంత పార్టీ పెడతారో తెలియదు, వారు అందరినీ కూడా వారు చెప్తున్న కొన్ని మాటల్ని విశ్వసించే ప్రజలు ఎవరైనా ఉంటే, ఇది నేను వారికి చెప్పట్లేదు, నేను నీలి కుమారులకు కానీ వేరే వారికి కానీ ఇది చెప్పట్లేదు. వారి మాటలు విని ఎవరైనా ప్రభావితులైతే నా వెర్షన్ కూడా వినండి. సో కామెంట్ల రూపంలో ఎలాగో ఆ నీలిమూక నన్ను తిడుతూ ఉంటారు, ఓకే, అవన్నీ మాకు కూడా అలవాటే, ఏమీ పర్వాలేదు. మీ తిట్లే ఆశీర్వాదాలుగా ఫీల్ అవుతా, ఇబ్బంది ఏమీ లేదు. కానీ చేరవలసిన వాళ్ళకి నమ్మినా నమ్మకపోయినా మీకంటూ ఒక మనస్సాక్షి అన్నది, మీకంటూ ఒక సాక్షి ఉంది, నేను కాదంటలా. అలాగే మీకంటూ ఒక మనస్సాక్షి కూడా ఉంది కనుక మరి వినండి, అర్థం చేసుకోగలిగితే అర్థం చేసుకోండి. ఇక్కడ ప్రతివాడు చెప్పేది ఏంటంటే ఆర్టికల్ 14 ఉంది, ఆర్టికల్ 15 ఉంది, ఆర్టికల్ 17 ఉంది, అన్నిట్లకన్నా ముఖ్యంగా ఆర్టికల్ 25 ఉంది. ఆర్టికల్ 25 ప్రకారం వెళ్ళబాబు, ఆర్టికల్ 25 ప్రకారం మతం మారే స్వేచ్ఛ రాజ్యాంగం ఇచ్చింది. రాజ్యాంగం మతం మారే స్వేచ్ఛ ఇచ్చినప్పుడు ఎస్ దేర్ ఎండ్స్ ది మ్యాటర్ అని ఆ 25 చదివి వినిపించేస్తూ కౌరులు చెప్తున్నాను. మరి రాజ్యాంగంలో ఇంకొన్ని అంశాలు ఇమిడి ఉన్నాయి, ఆ అంశాలనే ఇప్పుడు నేను ప్రస్తావించబోతున్నాను. చెర్రీ పికింగ్ లాగా నాకు నచ్చిందే నేను తీసుకుంటా, మిగిలిన రాజ్యాంగం నాకు సంబంధం లేదు అని కొంతమంది స్వయం ప్రకటిత మేధావులు. ఎందుకంటే నేను రాజ్యాంగం యాజ్ ఎ హోల్ చూడాలి తప్ప నాకు నచ్చిన పదం, నాకు నచ్చిన పేరా నేను తీసుకుంటాను తప్ప నాకు నచ్చిన పేరా ప్రకారం రాజ్యాంగంలో నాకు ఇస్తానన్న దాన్ని నాకు ఇవ్వాల్సిందే, ఇది అవ్వడం ఆపడానికి లేదు, ఇది మన హక్కు అని ప్రజల్ని మభ్యపెడుతూ ఉన్నారు కొద్దిమంది. వాళ్ళు నా పేరు చెప్పలేరు కాబట్టి నేను కూడా వారి పేరు చెప్పను. ఎవరు మాట్లాడారో చూస్తున్నా ప్రజలకి ప్రేక్షకులకి తెలుసు కాబట్టి
వాళ్ళు షాడో బాక్సింగ్ చేశారు, నేను షాడో బాక్సింగే చేస్తాను. ఎందుకంటే ప్రజలకు చేరవలసింది నిజం. మీకు కూడా రాజ్యాంగ ప్రతి ఇప్పుడు సెల్ ఫోన్ లేనివాడు ఎవడో లేడు. సో కాబట్టి మీరు సెల్ ఫోన్లో రాజ్యాంగం 14వ ఆర్టికల్ ఏముంది, అధికరణం అంటారు, ఆర్టికల్ 15 ఏముంది, 16, 17, తర్వాత 25, 341 గురించి కూడా వస్తా. ఇందులో ఏమని ఉందో మీరు చదివితే స్పష్టంగా మీ కళ్ళకే కట్టినట్టుగా అర్థమైపోతుంది.